వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనము ప్రజా వాణి దగ్గర ఉన్నాము. ప్రజా భవన్ దగ్గరికి మాత్రము రాష్ట్రం నుంచి 4 మూలల నుంచి కూడా ఇక్కడ జనాలు వాళ్ళ సమస్యలు తెలుపుకోవడానికి దర్జీలు ఇవ్వడానికి ఇక్కడ అర్జీలు ఇవ్వడానికి రావడం అనేది అయితే జరుగుతుంది. సో మరి ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి రాష్ట్రంలో 16 నెలల నుంచి కూడా ఇక్కడ ప్రజావాణిని అయితే నిర్వహిస్తున్నారు. ఇవి ఎంతవరకు నెరవేరుతున్నాయి, ప్రజల సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ఎందుకు వచ్చారు మరి ఇక్కడ ప్రజాభవన్కి? మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ఇచ్చారు, తాళాలు ఇవ్వలేదు. తాళాలు ఇవ్వకుండా పట్టాలు ఇచ్చారు. ఈ లోపు ఈ మహానుభావుడు గెలిచారు. ఈ మహానుభావుడు గెలిచినప్పటి నుంచి మాకు ఏమీ రాలేదు. పింఛన్ కూడా ఈ నెల వచ్చే నెల ఆపై నెల అట్లా ఇస్తున్నారు. మాకు ఏ కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. ఎంతసేపు వీళ్ళే అంటే ఇంద్రమిల్లు అంటే మేమేమైపోవాలి, మేము ఎక్కడెక్కడ తిరగాలి, మాకు ఓపికలు ఉండాలి కదా. ఎక్కడమ్మా, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఇంత దూరం చదురగట్టు నుంచి వచ్చాము. మాకు మంకాల్ 2లో ఇల్లు ఇచ్చారు. అది ఇంకా ఇప్పటి వరకు మాకు ఏమీ రెస్పెక్ట్ లేదు. కేసీఆర్ సర్కార్లో డబుల్ బెడ్రూమ్ నీకు వచ్చింది, ఇప్పుడు ఆ ఇల్లు తాళం నీకు ఇస్తలేరు అంతేనా? తాళం ఇస్తలేరు, అసలు ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. అక్కడ నుంచి ఎన్ని కుటుంబాలు ఉంటాయి అట్లా? అక్కడ 2000 చిల్లర ఉన్నాయి. ఎవరికి ఇల్లు ఇవ్వాల, అందరికి కొంతమంది తాళాలు ఇచ్చారు, కొంతమందికి తాళాలు ఇవ్వలేదు. అది మరి ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 16 నెలలు అవుతుంది. 16 నెలల్లో 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో ప్రధానంగా మహిళలకే ఇస్తామని చెప్పారు. మరి ఏమేమి వచ్చినాయి నీకు? వాడు మొహం ఇచ్చాడు, వాడు బొంద ఇచ్చాడు, వాడు ఏమి ఇవ్వలేదు. వాడు ఎంతసేపు ఇంద్రమ్మదే పోతాడు అంతేగాని మరి కేసీఆర్ వాళ్ళు ఇచ్చారు, ఈ కుటుంబాలకు ఇవ్వాలి, బీద వాళ్ళకి ఇవ్వాలని వాడికి ఇంతవరకు జ్ఞానం లేదు, బుద్ధి జ్ఞానం లేకుండా మెదుగుతున్నాడు అంతే. మరి ఎవరికి ఇస్తాడు? ఎంతసేపు ఇంద్రమ్మ వాళ్ళనే అడగమని ఓట్లు రేపు పొద్దున మమ్మల్ని అడగద్దని చెప్పు. మేము ఎవరం అయ్యాం ఓట్లు ఎవరం అయ్యాం. మరి ఈసారి ఎవరికి వీడికే ఇవ్వము, రేవంత్ రెడ్డి. మరి ఎందుకు ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నాడు, మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్, ఇవన్నీ ఏం లేదు. ఒక బస్సు ఒకటి ఫ్రీ అన్నాడు, ఇస్తున్నాడు అంతే. మాకు ఇంకా దేని గురించి కూడా లేదు. మరి సన్న బియ్యం పనేంది? ఇంకా సన్న బియ్యం ఇవనే లేదు. ఈ నెల ఇస్తాం, ఆ నెల ఇస్తాం అని ఇప్పటిదాకా. మరి 4000 పెన్షన్ అన్నాడు, నీ కోడలికేమో 10,000 ఇస్తున్నాడు, బొంద ఇస్తున్నాడు, బోకి ఇస్తున్నాడు. 10,000 4,000 కాదు, 2,000దే ఈ నెల, ఆ నెల ఈ నెల ఇచ్చి చంపుతున్నాడు మమ్మల్ని. ప్రతి నెల అయితే ఏం రావట్లేదు మాకు. గతంలో ఎట్లుండే? మా కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండేది. 28వ తారీఖే ఇచ్చేవాడు మాకు పెన్షన్. వీడేమి ఇస్తున్నాడు, నా బొంద ఏమీ లేదు. మరి ఎట్లా చూడాలమ్మా ఈ ప్రజా ప్రభుత్వాన్ని? 15 నెలల పాలన ఎట్లా చూడాలి? ఏం చూడాలి? చూసేవాళ్ళు అనవసరంగా అందరు ఓట్లేసి గెలిపించారు. అది పొరపాటు అయిన పని, పెద్ద పొరపాటు అంటే అది జనాలది. ఇప్పుడు జనాలకు అందరికి బాగా బుద్ధి వచ్చింది. మీ ఏరియాలో మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయా, నీళ్ళు వస్తున్నాయా? మాకు నీళ్ళు బాగానే వస్తుంది. కరెంట్ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో కరెంట్ అసలు పోయేది కాదు. ఈడ వచ్చినప్పటి నుంచి కరెంట్ పోవటం రావటం. మరి అక్కడ ఉన్న స్థానిక అధికారులు ఉంటారు కదమ్మా, లోకల్ లీడర్లు ఉంటారు. అధికారులు ఉన్నా ఎవరికి ఏం ఉపయోగపడదు. వాళ్ళ మటుకు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఏరియాలు వాళ్ళు చూసుకుంటారు. అందరిని ఎందుకు చూస్తారండి? వాళ్ళు ఏమో పిచ్చి వాళ్ళ ఇంటింటికి తిరిగి చూసడానికి, అదంతా వేస్ట్. ప్రజాభవన్కి ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడ? నువ్వు ఇక్కడ దరఖాస్తు చేయడానికి 100 సార్లు వచ్చి ఉంటాం. మరి అయినాయా? 100 సార్లు అయితే 100 పనులు అయినాయి. పిచ్చి వాళ్ళమై తిరుగుతున్నాం, అంతకని ఏం లేదు. అంటే ఏ ఒక్క సమస్య ఏమి సమస్య పరిష్కారం కాదు. ఏందన్నా మరి లోపల ఏం నడుస్తుంది, ఎట్లుంది? ప్రజావాణి అప్లికేషన్ తీసుకుంటున్నారు, కానీ అది ఎంతవరకు అమలవుతున్న వరకు ఇంతవరకు కూడా మాకు తెలియట్లేదు. నేను కూడా ఇంతకుముందు ప్రజావాణికి వచ్చినాము, దరఖాస్తు ఇచ్చినాము. కమిషనర్ దృష్టి తీసుకుపోతే సీనియర్ లిస్టు తయారు చేసినాక ఇస్తా అంటున్నారు, కానీ సీనియర్ లిస్టు తయారవ్వట్లేదు, ప్రమోషన్లు ఇవ్వట్లేదు. కింది స్థాయిలో ఏఈ వాళ్ళందరూ కష్టపడి చేస్తున్నారు కదా. ఈ చిన్న ప్రమోషన్ ఇష్టానికి చిన్న సాకులు చెప్పి తిప్పటం ఇది సరైన న్యాయం కాదు. అంటే ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, నీ సమస్య ఎందుకని వచ్చినావు ఇక్కడ? గతంలో కూడా ఎన్నిసార్లు వచ్చినావు వీడికి? నువ్వు? నేను గతంలో 2 సార్లు రావడం జరిగింది. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏఈఓ చేస్తున్నా, 2006 నుంచి చేస్తున్నా. 2018లో ఇన్ సర్వీస్లో బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయింది. 2018 నుంచి కనీసం మా డిపార్ట్మెంట్లో ఏఓ టు ఏఓ ప్రమోషన్ ఇవ్వట్లేదు.
ఏమన్నా అంటే సీనియర్ లిస్ట్ తయారు తయారాక ఇద్దామంటున్నాడు. ఏపీసీ గారిని కలవడం జరిగింది, డైరెక్టర్ గారిని కలవడం జరిగింది, 13 సార్లు వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. అయినా కూడా ఏవో ప్రమోషన్ ఇస్తలేరు. దయచేసి మీ ద్వారా మా అగ్రికల్చర్ సోదరులకు కూడా తెలియజేస్తున్నా, ఏవో ప్రమోషన్ ఇష్టడానికి ఏమన్నా అడ్డంకులు ఉన్నా కూడా తొలగించి తొందరగా వీలైనంత త్వరలో ఏవో ప్రమోషన్ ఇవ్వాలని మీ ద్వారా మా ప్రభుత్వానికి మా తోటి ఏఈఓలకు తెలియజేస్తున్నా. ఇది ఎప్పటి వరకు పెండింగ్ ఉన్నది? ఇప్పుడు మరి పెండింగ్ ఉన్న సమస్యనే కాబట్టి మీరు పరిష్కారం కావాలని వచ్చారు. మరి పై అధికారులకు అడిగితే ఏమంటున్నారు? ఇక్కడ లోపల కూడా అధికారులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి మీరు అర్జీ అర్పించుకుంటప్పుడు మెమరాండం ఇచ్చినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు మీకు? మేము పంపిస్తాము, అంతా మీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారే చేయాలంటున్నారు. కానీ డైరెక్టర్ గారు స్పందించలేదు. అసలు మా ఏఈఓల ప్రమోషన్లో పట్టించుకోలేరు. ఇక మరి మా పరిస్థితి ఏంది? రిటైర్మెంట్ కూడా దగ్గరికి వచ్చినాం. ఇన్ సర్వీస్లో BSc చేసినాం కదా, కనీసం అవకాశం ఇస్తే సంతోషంగా చేస్తాం కదా పని అనేది, ఇంకా ఉత్సాహంగా చేస్తాం కదా. ఇక అర్జీ దరఖాస్తు అంతకుముందు ఇచ్చిన అర్జీ కూడా ఇది మరి పరిష్కారం అయితే లేవు. సో మరి ఇప్పుడు దీనికి సంబంధించిన అగ్రికల్చర్ శాఖకు సంబంధించిన ఒక మంత్రి ఉంటాడు, ఆ మంత్రిని పోయి ఎప్పుడైనా కలిసారా మరి ఈ సమస్యల పట్ల? మంత్రిని కూడా సమర్పించడం జరిగింది, మంత్రి గారు కూడా కలిసినాము. కనీసం ఏఈఓల గురించి కూడా ఎవ్వరు కూడా పట్టించుకుంటారు. ఏఈఓల ప్రమోషన్లే పక్కకు పెట్టిండు. ఇన్ సర్వీస్లో చేసినాం, అప్పుడు పిల్లల్ని విడిచిపెట్టి బాధ్యతలు విడిచిపెట్టి ఏదో ఏజ్ బరువులో కష్టపడి చేసినాం కదా. మరి ఏఈఓలకు ప్రమోషన్ ఇచ్చడానికి ప్రభుత్వానికి ఇంతకన్నా విన్నవించుకుంటే ఏమున్నది? ప్రజాప్రభుత్వంలో ఉద్యోగస్తులే కావచ్చు, కామన్ జనాలకైనా ఎవరికైనా కర్షకులకు కార్మికులకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండయి అని చెప్పిన ఈ ప్రభుత్వం, మరి మీరు ఈ విధంగా చెప్తారు, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా చూడాలి? మరి ప్రభుత్వాన్ని మంచిగా చూద్దాం, మంచిగా చేద్దాం, కానీ కనీసము స్పందించడానికి కూడా అవకాశం లేదు కదా. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వమంటున్నాం కానీ ఎలిజిబుల్ లేని వాళ్ళకి ఇవ్వమంటలేం కదా. ఆ విషయాన్నే దృష్టి తీసుకొస్తున్నాం మీ ద్వారా ప్రభుత్వానికి కానీ మా ఏవో సోదరులు కానీ. కొంచెం ప్రమోషన్ అనేది ఎంప్లాయీ ఆశపడే ఒక చిరు ఆశ, ఆ చిరు ఆశ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఏమంటున్నాం, ఎలిజిబుల్ లేని వాళ్ళకి వద్దు అంటున్నాం కదా. ఎట్లుంటుంది మీకు పని ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? మరి ఇప్పుడు ఫీల్డ్లో ఉంటారు కదా మీరు, ఎట్లా ఉంటుంది? ఫీల్డ్లో ప్రభుత్వం ఏ టాస్క్ ఇచ్చినా కూడా వితిన్ ఫ్యూ అవర్స్లో కంప్లీట్ చేస్తున్నాం. ఒక ఏఈఓ సమస్యనే మరి ప్రభుత్వం పరిష్కరించలేదు. మరి దీనికి దయచేసి మంత్రి గారైనా సీఎం గారైనా సంబంధిత అధికారులైనా దయచేసి ఏఓ ప్రమోషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, రైట్.